ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. తెలుగులో అయితే చిట్టుకుని వస్తుంది ఏమన్నా అంజనేయులు సర్పంచ్ పేరు వల్ల ఇట్లా పెడితే ఏం కదా నా తమాషా ఎక్కడైనా అనుకుంటలే. ఇప్పుడు శారదల పక్షులు మన నారాయణపేటకి వచ్చినాయిగా కూడా కన్నడ పాడదుగా. నారాయణపేటకి వచ్చిన ఈ ఎవరి దగ్గరికి వచ్చిన ఊరికొని చూపుతీగా పేరపల్ల అని చెప్పి ఊరు పెద్ద సర్పంచ్ ఇచ్చేసినది కూత పెద్ద అన్నట్టు వయసు చూసి చిన్న అన్న కానీ చాలా పెద్ద ఊరి 2000 చిల్లర దాదాపు జనాలు ఉంటుంది. అయితే ఊరికి సర్పంచ్ అయినా మంచి కష్టపడుతూ బాగా మంచి పేరు నన్ను ఊళ్ళో 40 మంది పోటీ చేస్తే కూడా వాళ్ళందరూ ఎదుర్కొని ఈయనకి అవకాశం గెలిపించినట్లయితే మంచి పేరు గెలిపిస్తారు. ఇక విధంగా అన్ని తెలుసుకొని వచ్చిన ఇక్కడ కొన్ని ముచ్చట మన సులభ తూకంగా అదిగా వచ్చి కూర్చున్నాను అనమాట. అందరూ ముచ్చట చదువు సమాజంగా ముచ్చట దిగిపోతుంది. అన్న నమస్తే. బాగున్నా ఈ పొద్దు మీ ఊరికి వచ్చిందే మన ముచ్చటకి సూర్యతమా అని చెప్పాలి నాకు ఉన్నాయి మాట. గత రాజకీయం నుండి ఇక్కడ చెప్పాలి చెప్తాను అలా నేనంటే తెలుసుకుని వస్తుంది మీ గురించి మా వ్యూవర్స్ నేను చెప్పాను. పేరపల్ల జిల్లా నారాయణపేట, ఇంతకుముందు మహబూబ్ నగర్ ఉండే, ఇప్పుడు నారాయణపేటగా ఏర్పడింది జిల్లా. పేరపల్లలో 2025 సంవత్సరంలో నేను సర్పంచ్గా ఎన్నుకోబడింది. నాకు 6 మంది పోటీ చేస్తే 6 మందిలో నాకు 1100 ఓట్లు వేసి నన్ను మా గ్రామ ప్రజలని గెలిపేయడం జరిగింది. నాకు సంతోషంగా ఉంది ఈ విషయం. మాకు ఏంటంటే ఇంతకుముందు రాజకీయం ఎట్లుందంటే మాకు రాజకీయం గురించి తెలియదు. అంటే అవకాశం వచ్చింది మా పెద్ద మనుషులు అందరూ అనుకున్న రాజకీయం అంటే ఓలకు కొంచెం మాకు ఒక కొత్త యువకుడు కావాలి, ఈ యువకుడు అయితే మంచిగా ఉంటుంది, ఈయన అంజనీయులు అంటే మాకు అందరికీ అనుకూలంగా ఉంటాం. ఆల్ పార్టీస్ అతల పార్టీస్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చింది. ఏమైనా సపోర్ట్ ఇచ్చిందంటే ఆ పలానా వ్యక్తి అంటే ఊరి మంచిగా ఉంటాడు రానైనా ఈ వ్యక్తిని గెలిపిందని ప్రత్యేకంగా అందరూ కలిసి నన్ను మనకి రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైందని వెంకట్కి అమ్మాయి చేసిన రాజకీయం నువ్వు వచ్చినావా? వెంకట్కి సులువైంది ఏంటంటే మేము బీజేపీ పార్టీలో ఉంటుంది. బీజేపీ పార్టీకి వెళ్ళి 1 నెంబర్గా గెలిచిందమ్మా 2006లో. 2006 రాజకీయం 1 నెంబర్ అమ్మ గెలిచింది. అప్పటికెళ్ళి మాత్రం మేము ఖాళీగానే ఉన్నాం. అప్పటికెళ్ళి లేదంటే మేము ముదిరాజు అధ్యక్షుడి, ఈ గ్రామ అధ్యక్షుడి, ముదిరాజు అధ్యక్షుడి. నేను ముదిరాజు అధ్యక్షుడు ఎప్పటికైనా 3 సంవత్సరాలకి వెళ్ళి ఏమైనా వార్డు నెంబర్ కానీ ఎవరైనా మనకు మంచిగా తెలిసిన ఉంటే మా వార్డు దగ్గర ఉండి మేమే వార్డు నెంబర్ని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు లేకపోయినా కూడా ఆ పనులు చూసుకునేది. మేము వార్డు నెంబర్లు గెలిపించిన తర్వాత ప్రజలకు ఏం చెప్పేది మేమంటే వార్డు నెంబర్ ఆయన అయితే కుదరదు కదా నా పని అంటే కూడా ఆయన వార్డు నెంబర్ లేకపోతే కూడా మేము దగ్గర చూసుకుంటాం అబ్బా అని వార్డు నెంబర్ ప్రతిసారి వార్డు నెంబర్ లేకపోతే కూడా వార్డు నెంబర్ ఉన్నట్లనే మేము పనిచేసేది. వార్డులో పనిచేసింది. ఆ విధంగా మాకు కొంచెం గుర్తింపు వచ్చింది ఊళ్ళో. ఏ విధంగా అంటే వాళ్ళని వార్డు నెంబర్ నిలబెడదామని మంచి వ్యక్తులు నిలబెడదంటే కొంతమంది అరే ఈయన అయితే కరెక్ట్ కాదు అంటే లేదు మేము ఉంటాం వెనక మేము లేమా ఇది ఉన్నా కూడా వార్డు నెంబర్తో పాటు పోల్చుకోండి అని మనము ప్రోత్సహించడం వల్ల మంది ఆర్ఎండి ఉంటే ఓకేనబ్బా నువ్వు ఇన్ని చూసుకుంటావు అని. ఇట్లా వార్డు నెంబర్ లేకపోయినా కూడా వార్డు నెంబర్ కటిగి ఉన్నట్టు అన్న తర్వాత 2018 సంవత్సరంలో మేము మా పెద్ద మనసు లీడర్లు ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఉంటుంది. టీఆర్ఎస్లో ఉంటే మా పెద్ద మనసు శంకరన్న అని ఉంటాడు. టీఆర్ఎస్లో ఉంటే ఆయన అట్లే కొనసాగినాం అదే పార్టీలో. ఈ మొన్న ఎలక్షన్ జరిగింది కదా 2018 ఇది మొన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్ జరిగిన కాంగ్రెస్లో వచ్చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ మాది. పోటీ చేసినప్పుడు ప్రజలు నీకు ఏ విధంగా స్పందించిన సమస్యలు చెప్పినా నీకు మా రాజనగర్ నాకు ఏం చెప్పారంటే ఊర్లోకి నామినేషన్ వేసి వెళ్ళిపోయినా వాళ్ళ అభిమానం ఏందో నమ్మిన వాళ్ళ మా ఊరు ప్రజలు
అప్పుడు నువ్వు నిలబడినావు, నువ్వు చేస్తావో చేయవో తర్వాత విషయం. నీ మంచి వ్యక్తితో నీ ఫస్ట్ గెలువు. సమస్యలు ఏమున్నా నీ దగ్గర తీసుకోవాలని మాకు తీసుకుంటామని మాకు ఒక ధైర్యం ఉంది. నువ్వు చేస్తావని మాకు ధైర్యం. సమస్యలు ఏం అడగలే అన్నావు, పైసలు కూడా ఏం అడగలే మాకు. అయితే కానీ మాకు చెప్పిన పైసలు పలాని వ్యక్తికి అన్నా నువ్వు ఒక 2000 తీసుకున్నది అవన్నీ కాదప్పా, నువ్వు గెలవాలి. ఇంతకు ముందు ఉన్న రాజకీయం ఏంటంటే ఏమో జరిగిపోయింది. అది కొత్తగా చేయలేదు. నువ్వు గెలవాలి, గెలిచిన తర్వాత మీ పనులు నీ దగ్గర పనులు చేసుకుంటాం మాకు ధైర్యం ఉంది. అతను ఆల్ పార్ట్స్ మా కాంగ్రెస్ పార్టీలో కూడా అతల పార్టీలో ఉన్న కూడా బీజేపీ కానీ ఏదో విధంగా మేము కూడా పోటీ చేస్తున్నాం, పోటీలో ఉంటాం. కానీ నీకు మాత్రం సపోర్ట్ ఉంటాం మేము. అది చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నీ దగ్గర ఎట్లా పని తీసుకోవాలి తెలుసు మాకు, మా ఇంటి సభ్యుల్లాగా ఉంటావు నువ్వు, నీకు మాకు రాజకీయ హోదాలు ఏమి లేకుంటాయి, నాకు డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు, నువ్వు మాకు డబ్బుల గురించి మీతో తినాలంటే మాకు ఆలోచన లేదు అని. పనులు అంటావా మస్తు ఊర్లే సమస్యలు, కానీ ఆ సమస్యలు ఎట్లా తీసుకోవాలని మాకు తెలుసు. నువ్వు చేస్తావు, నాకు నువ్వు కంపల్సరీ చేస్తావు. చేయకుండా కూడా చెప్పిస్తాం మేము. నీ ఓలీలాగా నిలబడు ఆవానైతే కాదు. నువ్వు కంపల్సరీ మా లోపల ఖర్చుపోతావు, ఆ విషయం మాకు తెలుసు. నీకు సమస్యలు ఉన్నాయి, సమస్య చెప్పాలి. మెజారిటీ 270 మెజారిటీ. వార్డ్ నెంబర్లు 10 వార్డ్ నెంబర్లు ఉంటే 9 వార్డ్ నెంబర్లు మావే. ఉప సర్పంచ్ మావే. ఆల్రెడీ 5 వార్డ్ నెంబర్ ఇలానస్, 5 వార్డ్ నెంబర్ డైరెక్ట్ ఇలానస్. ఎలక్షన్ స్టార్ట్ గానే ప్రజలు ఆల్ పార్టీస్ మాకు సపోర్ట్ ఇచ్చినాయి. కరెక్ట్ పార్టీ చేసినాం. మా ఇంకా కూడా మా లీడర్లు ప్రోత్సహించారు. మా ఎమ్మెల్యే గారు కూడా 2 సార్లు వచ్చి ఆయన సొంత వ్యక్తిలాగా ప్రచారం చేసిండు. శివకుమార్ రెడ్డి అన్న వచ్చి నా సొంత పిల్లగడానికి కొంతమంది ఎంతలో ఉంటారు, కొంతమంది పిల్లగాడంటే నా సొంత అల్లుడు, నా అల్లుడు ఏముంటే నాకు అడిగిన పని సంపాదించిన కాదు అని ప్రచారం చేసిండు. స్టార్టింగ్ గెలవగానే మేమేం చేసినామంటే మా ఎమ్మెల్యే గారు నిధులకి ఒక 5 లక్షల పని ఇచ్చింది మాకు. 5 లక్షల పని ఇస్తే ఆ 5 లక్షలు తాగునీటి సమస్య తీర్చినామన్న. తాగునీటి సమస్య 4 బోర్లు వేసినాం. 4 బోర్లు వేస్తే 4 బోర్లలో వాటర్ వచ్చింది. 4 బోర్లు వేసిన తర్వాత వేసిన వెంబడే ఈరోజు బోర్లు వేసినాం. నైట్ పూటనే బోర్లు తింపినాం. బోర్లు తింపిన తర్వాత వాటర్ ఫుల్ వచ్చినాయి 4 బోర్లలో. 4 బోర్లు నీటి సమస్య ఫస్ట్ మన గ్రామానికి నీటి సమస్య అవసరం ఉందో మాకు తెలుసు. ఇంతకుముందు మిషన్ భగీరథ నీరు అనేది కంటిన్యూ వస్తుండే, ఇప్పుడు తగ్గిపోయినాయి. అది మా ఊళ్ళో సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉంది. కాబట్టి మా శివకుమార్ రెడ్డి గారు అంటే చిట్ట పర్ణికరెడ్డి ఎమ్మెల్యే, అన్నీ మా సారు ఎమ్మెల్యే ఆయనే అనుకుంటాం. మేము శివకుమార్ రెడ్డి అనుకుంటాం ఎమ్మెల్యే. ఆయనే మాకుండి ఎన్నుకుండి ప్రత్యేక ఏ సమస్య ఉంటే మాకు ఎన్నుకుని నీకు సమస్య మాకు చెప్పండి అని అతను సాల్వ్ చేశారని. డైరెక్ట్ 5 లక్షలు నీకు ఇస్తాము, 5 లక్షలు పని చేయాలని పైసలు పని చేయించమన్నాడు. పని చేయించమంటే 4 బోర్లు వేసినాం. 4 బోర్లలో వాటర్ ఫుల్ వచ్చినాయి. ఫస్ట్ పని గ్రామ పంచాయతీ గ్రామంలో నీళ్ళు వాటర్ లెవెల్ తెలిసి వాటర్ పని చేసినా వాటర్ ఫుల్ వాళ్ళు 4 బోర్లలో వాటర్ పడి ట్యాంకులు కట్టించినాం. ఆడ బోర్ ఒకటి ఆ పని అయిపోయింది కంప్లీట్. ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినామంటే 100 నుంచి ఒక ఏరియాలో ఒక 10 వార్డులో ఒక మినిమం అంటే ఒక 20 సంవత్సరాల నుంచి వార్డు ఉంది. ఆ వార్డు చిన్న కాలువ లాంటివి డ్రైనేజ్ కూడా లేదు. చిన్న కాలువ లాంటివి డ్రైనేజ్ లేదు. ఆ స్నానం చేసిన నీళ్ళు కానీ ఆ బట్టలు ఉతికిన నీళ్ళు కానీ ఒన్నింటికనే ఆగిపోవాలి. మురికి గుంతలలో అక్కడనే ఆగిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ఆ వాళ్ళని ఒక సమస్య. ఆ వాళ్ళ అండర్ డ్రైనేజ్ పనులు మినిమం అంటే ఒక 5 నుంచి 15 లక్షల పని చేసేసినాం. అండర్ డ్రైనేజ్ కావాలంటే చూపిస్తాను మీకు. ఊళ్ళో అండర్ డ్రైనేజ్ పని చేసినాం. నెక్స్ట్ డే అండర్ డ్రైనేజ్ చేసిన నెక్స్ట్ డేనే 5 లక్షల రోడ్లు 2 రోడ్లు వేసినాం. 2 రోడ్స్ చేసినాము. అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు కొత్త పనులు ప్రజలకు పోతున్నాం. ఏమి కావాలని ప్రజలకు అడిగేది ఒకటే. అబ్బా నేను 5 సంవత్సరాలు ఉంటా, 5 సంవత్సరాలు ఉంటా ఈ గ్రామంలో. 5 సంవత్సరాలు ఉంటా. 5 సంవత్సరాలకు కావాల్సిన పనులు ఆ 5 సంవత్సరాలకు ఏం కావాల్సో అవి అన్నీ అడగండి ఒకటేసారి. అన్నీ అడిగితే నేనేం చేస్తా అంటే ఏది ఇంపార్టెంటో అది చేసుకుంటూ వస్తాను. మీరు చెప్పడం తప్పలేదు. మీరు ఎందుకు చెప్తారా, మీరు అంతగానో ఎందుకు చెప్తారు అన్నీ ఒకసారి అన్నా నేను అన్నీ వింటా. నేను
ప్రత్యేకంగా అన్నింట 5 సంవత్సరాలు కావాల్సిన కూడా అడగండి ఏమన్నా అంటే మంచి మాట. అన్నింట ఇన్ని ఇంపార్టెంట్ యాదవ్ కంట్రోల్ చేసుకుంటూ వస్తా. మీరు చెప్పడం కంట్రోల్ అన్ని చెప్పండి. ఒకరు ఏమంటారంటే అన్ని సమస్యలు ఒకసారి చెప్తే యాడ్ చెప్తారా అంటారు. నేను అట్లా కదా అన్ని చెప్పమని అడుగుతా ప్రజలకు. మీ సమస్యలు ఎన్ని ఉంటాయి అని చెప్పండి, కానీ ఒక ఇంపార్టెంట్ యాదవ్ చేసుకుంటూ వస్తా. చేసుకుంటూ మనకు వార్డ్ నెంబర్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఏం చేసినా కూడా నీ ఒకటే అప్పటిదాకా ఆపోజిట్ వార్డ్ నెంబర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా మీరు ఏం చేస్తారని మీరు మంచి పనులు చేస్తుంది, మీకు కూడా సపోర్ట్ ఉంది. మాకు మీ ఊరు గ్రామ ప్రజలు కూడా మీరు చేసిన పనిలో మంచిగా ఉంది, ఏదైనా కట్టం రాము మేము, మీరు మంచిగా చేసుకున్నాను మాకు సహకారం ఉంది. మేము 100% ఇదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉండి ఇంకా కొన్ని ఎమ్మెల్యే నిధులు తెచ్చుకుంటాం అవసరం ఉంటే. గతంలో కూడా కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు కింద ఉన్నారు, రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్య వ్యత్యాసం చెప్తావా? వ్యత్యాసం చెప్తా అనేది ఏముందంటే కేసీఆర్ సార్ పెట్టింది డబల్ బెడ్రూమ్ అని పెట్టిండు. డబల్ బెడ్రూమ్ అంటే మన ఆర్పేట మొత్తం కాన్స్టిట్యూన్సీలో డబల్ బెడ్రూమ్లు పెట్టింది కదా. డబల్ బెడ్రూమ్లు ఎక్కడ ఉన్నాయి, రావట్లేదు. డబల్ బెడ్రూమ్ అనేది మేము కళ్ళకు కూడా చూడలే. ఆయన పెట్టిండు అనేది ఒకటే విన్నాము. ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఊరికి ఒకటి కూడా కనిపించలే డబల్ బెడ్రూమ్. ఇప్పుడు ఏమవుతుంది, అసలు గెలిచిన 1 సంవత్సరంలో 30 ఇళ్ళు వచ్చినాయి మా ఊరికి. 30 ఇళ్ళు డైరెక్ట్ 5 లక్షలు, 30 ఇళ్ళు 5 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ జూన్ 1కి మళ్ళీ ఒక 50 ఇళ్ళు సాంక్షన్ చేయించింది మా ఎమ్మెల్యే. 50 ఇళ్ళు సాంక్షన్ చేయించిండు. ఆ 50 ఇళ్ళలో అవి కూడా ఓకే చెప్తున్నారు. అంటే ఒక 30 ఒక 80 ఇంత మంచి పనులు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆయన చెప్పిండు సంక్షేమ పథకాలు ఏం చెప్పిండు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, దళితులకు 10 లక్షలు ఇస్తామని. అది దరిదాపులో లేదు, దరిదాపులో లేదు. అది ఉంటే ఇప్పుడు చెప్పగలుగుతుంది. అది మాకు రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఎందుకోసం కంటే 100% చేస్తామని నమ్మకం కలుగుతుంది. ఇంకా కొన్ని చేస్తారని ఒక నమ్మకం, గట్టి నమ్మకం వస్తుంది సర్పంచ్ కదా. నేను కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో ఇంకా కొన్ని మంచి చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 80 ఇళ్ళు అయినాయి మా ఊరికి, ఇంకొక 20 ఇళ్ళు ఇస్తే కట్టుకునేటోళ్ళు మా ఊళ్ళే. సార్ మాకు ఇంకా మా అందరికి ఇల్లు అని చెప్పే పరిస్థితి ఉంది. అంతకుముందు ఏమంటే డబల్ బెడ్రూమ్ వస్తే ఎదురు చూసాడు ఎవరికి వస్తుందో ఎవరికోసం. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు కట్టుకునేటోళ్ళు కావాలి. ఇంకొక 50 ఇళ్ళు వస్తే లేదప్ప మా ఇల్లు ఎందుకు ఏమి అవసరం లేదు. 80 ఇళ్ళు వచ్చినాయి కాబట్టి ఉన్నాయి. దాదాపు ఇళ్ళలో ఒక 10-20 ఇళ్ళు మాత్రం లేకుంటే ఊర్లలో డైరెక్ట్ 80 ఇళ్ళు ఇస్తే ఇప్పుడు ఎట్లుందంటే దాదాపు 8 ఇళ్ళు ఒక సెట్ అయినట్లనే. ఇంకొక 20 ఇళ్ళు ఇస్తే కూడా మాకు ఒకరొకరు వదులుకునేట్లా ఉండదు కదా. ఏం చేద్దాం అన్న అంత పరిస్థితి మాకు కాంగ్రెస్ పార్టీ. కరెంటు విషయంలో అనుకుంటే 100% ₹1 బిల్లు కట్టడం లేదు. బిల్లు అనేది 200 యూనిట్లు వచ్చిందని చెప్పింది కాబట్టి ఆ కరెంటు విషయంలో ఇప్పుడు ఆడపిల్లలు లేడీస్ ఉంది కదా, ఇప్పుడు బస్సులు ఏడుకోవాలనుకున్నా ప్రతి దాటుకోవాలనుకున్నా ఇంతకుముందు ఎందుకు ఇచ్చిండ్రు, ఇక అది ఇచ్చేది లేకుండా అంటారు కూడా నోరు మూసుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు, ఫ్రీ పాస్ పెట్టింది లేకుండే, ఇక చేసేది లేకుండా అని అన్నారు మహిళలు. ఇప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది, పార్టీకి ఈజీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసింది మంచిది ఆయన. అదే బస్సులు ఏడుకోతే కూడా మనకు ఫ్రీ అవుతుందని మంచిది. ఇప్పుడు మనకు ఒక ఈ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఈ నారాయణపేటలో, ఒక మంచి ఘనకార్యం చేస్తున్నారు. మనం మంచి ఎత్తిపోతల పథకం ఎక్కడో కృష్ణా నీళ్ళు వెళ్ళిపోతుంటే ఆ నీళ్ళు తెచ్చి జయమ్మ చెరువు పెద్దది ఉంటుంది. మా ఊరికి జయమ్మ చెరువు అంటే పెద్దది ఏరియాల. అది తెచ్చి నీళ్ళు వేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి. రేవంత్ రెడ్డి తెచ్చి ఆ వాటర్ వేస్తున్నాడు. ఆ నీళ్ళు కన్నా డ్యామ్ అయిందనుకో మా ఊరికి ఈ కరెంటు లేకున్నా, ఆ ఇల్లు లేకున్నా, ఏమి లేకున్నా కూడా బతికేటంత సౌలతి ఆ చెరువులో నీళ్ళు వచ్చి పడింది అనుకుంటారు. ప్రత్యేక ఎకరానికి నీళ్ళు ఎక్కుతాయి. ప్రత్యేకంగా మా ఊరికి ఇంపార్టెంట్ అది. కేసీఆర్ కూడా చెప్పాడు జయమ్మ చెరువు అంటే కేసీఆర్ కూడా తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన కూడా జయమ్మ చెరువు తెస్తానని ఆయన కూడా చెప్పాడు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిపోయింది. చిట్టం నర్సిరెడ్డి అని ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటుండే, ఇచ్చి మా ఉన్న ఎమ్మెల్యే తాత ఆయన ఒక ఎత్తిపోతల పత్రంలో ఒక ప్లాన్ ఇచ్చిపోయాడు. ఆయన ప్రకారం ఆయన తాత చెప్పిపోతే మనమరం నెరవేరుస్తుంది. ఇప్పుడు తాత చెప్పిన మాట మనమరం నెరవేరుస్తుంది. వాళ్ళకు ధన్యవాదాలు. మాకు ఈ మా పేరపల్ల జయమ్మ చెరువులో నీళ్ళు తెచ్చి ఇవ్వడం, మాకు జయమ్మ చెరువులో నీళ్ళు తెచ్చిస్తే ఈ కరెంటు వస్తువులు కానీ, ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు ఇవన్నీ లేకపోయినా కూడా బతకాలంటే అంత సౌలత్ ఉంటుంది. ముందు కార్యక్రమం అంటే పేరపల్లలో 100 డ్రైనేజీలు కానీ ఏ వార్డులో కానీ నేను అయిపోయే వరకు ఏ ఏరియాలో కానీ మోరీ లేదా అనే సమస్య లేకుండా చేసిపోతా.
ఈ ఈ ఈ గల్లీలో మోరీ లేదు, ఈ గల్లీలో రోడ్డు లేదు అని నెక్స్ట్ వచ్చిన సర్పంచ్కు పని లేకుండా చేసుకోవాలని నా లక్ష్యం అంతే. నెక్స్ట్ వచ్చిన సర్పంచ్కు ఫ్రీ కూర్చుని పంచాయతీ ఆఫీస్కి వచ్చి అన్ని పనులు ఏం పనులు చేద్దామా అని అనలే. ఇంకో కొంచెం నీటి వ్యవస్థ అంటే నీటిది చేరిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కాబట్టి ఇక్కడ బోర్ వేసినాం, ప్రతి గల్లీకి బోర్ ఉన్నాయి. కారణం ఒకవేళ మనకు నీళ్ళు లేకపోయినా కూడా ఒక మిషన్ భారత్ రాకపోయినా కూడా 4-5 బోర్లు మినీ ట్యాంక్ కట్టించినాం. వాటర్ సమస్య తీరిపోయింది. ప్రత్యేకంగా రోడ్లు, ప్రత్యేకంగా వాటర్ అండర్ డ్రైనేజ్ ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనకు ఒక అటు ఇంపార్టెంట్గా అంగన్వాడీ బిల్డింగ్లు లేవు మా ఊళ్ళో. అంగన్వాడీ బిల్డింగ్లు ఇమ్మీడియట్గా దాని మీదే ఫోకస్ ఉంది నాకు. అంగన్వాడీ బిల్డింగ్లు కంప్లీట్ చేసుకోవాలని ఉంది. నేను ఉన్న రోజు ఈ గత 4 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉంది కదా నాకు బాకీ 4.5 సంవత్సరాలు అనుకో. ఆ సంవత్సరంలో ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలని ఉంది. అంగన్వాడీ బిల్డింగ్స్ మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్, దానికి ఇంపార్టెన్స్ చేయాలని ఉంది. ప్రత్యేకంగా స్కూల్ అనేది మా ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ మంచిగా ఉన్నాయి ఇప్పటి వరకు. మేము చేయాల్సింది ఇది. ప్రత్యేకంగా ఈ నారాయణపేట జిల్లాలోనే మా ఊరు ఆదర్శంగా కావాలని నా మైండ్లో ఉంది. చేయాలని కృషి చేస్తున్నాం, కష్టపడతాం. ప్రత్యేకంగా 20 లేచినప్పటికెళ్ళి మా ఊరు గురించి ఆలోచన చేస్తాం. 100% మేము వచ్చే 5 సంవత్సరాల వరకు మా ఊరు ఆదర్శంగా నిలుస్తుందని మేము అనుకుంటున్నాం. మేము చేసే పనులు మా నమ్మకం మాకుంది. మా ఊరు బాగా జరుగుతుంది పనులని మా గట్టి నమ్మకం ఉంది. మా ప్రజలు కూడా మేము అనుకుంటున్నాం, మాకు సాథ్ ఇస్తున్నారు ప్రజలు. ప్రతి ఒక్కరు కూడా మాకు ఏ వార్డులో పోయినా కూడా ఏం చెప్తుందంటే, అన్న చిన్నపిల్లలతో సార్ అన్న మీరుంటే బాగా చేస్తారన్నా, అన్న మీరుంటే ప్రతి సమస్య తేలిపోతున్నా, మీరు ఉండాలన్నా. మాకన్నా చిన్నపిల్లలు, మనకన్నా పెద్ద పిల్లలు, అరే నీ చిన్నవాళ్ళ పనులే మాకే చెప్తున్నారు అన్న, మంచి పనులు చేస్తున్నావు, ఇంకా మంచిగా చేసుకోపా నువ్వు. వచ్చేసారి కూడా అవకాశం వచ్చేలాగా చేసుకోండి. వచ్చేసారి గురించి మాకు ఆలోచన లేదు, నెక్స్ట్ నిలబడాలని మాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఇచ్చిన అవకాశం పెద్ద అవకాశం ఇది. నేను నార్మల్ కుటుంబం, అది నాదేం పెద్ద ఉన్నా కాదు. ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది మా ఆలోచన. ఇప్పుడు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వచ్చేదాని గురించి మాకు అవసరం లేదని చెప్పేస్తున్నాం ఊళ్ళో పెద్ద మనుషులకు. మంచి మాట.